మిత్రులందరికీ నమస్తే. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏమంటూ ఉన్నారంటే, వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వాలి. డైరెక్ట్ యజమాని తన వాహనాన్ని రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు డైరెక్ట్ తన అకౌంట్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా చలాన్ పడితే డైరెక్ట్ ఆయన అకౌంట్లోకి కట్ చేసి డైరెక్ట్ మా ప్రభుత్వ అకౌంట్లోకి వాడాలని ఆయన చెప్తా ఉన్నాడు. మీరు ఈ పని ఎవరి మీద చేయాలంటే, ఎవరైతే మందు తాగుతారో, ఎవరైతే స్పీడ్ వెళ్తారో వాళ్ళ మీద చేయండి. మీరు అన్నారు కూడా ఆల్రెడీ, మీరు అలాంటి వాళ్ళ మీదే చేయండి. కానీ దీన్ని ఆసరా తీసుకొని కొందరు పోలీసులు, అందరికీ అంటలేను కానీ చాలామంది అయితే పోలీసులు అనవసరంగా ఫోటోలు తీస్తూ ఉన్నారు. అమాయకంగా పక్కన పెట్టిన బండ్లను కూడా ఫోటోలు తీసి విపరీతంగా చాలన్లు వేస్తూ ఉన్నారు. నేను విపరీతంగా చాలాసార్లు చూసిన, నా కళ్ళారా చూసిన మహబూబ్నగర్లోని. దయచేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే ర్యాష్ రైడింగ్ చేసినా, మందు ఏమంటారు డ్రింకింగ్ చేసి డ్రైవింగ్ చేసినా అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి 100%. అలాంటి వాటికి మేము సపోర్ట్ చేస్తాం. కానీ అమాయకంగా ఉన్న బండ్లను కూడా అనవసరంగా ఫోటోలు తీసి చాలన్లు వేస్తూ ఉన్నారు విపరీతంగా. ఎందుకు వేస్తుంది సార్ ఇట్లా, ఏమి చేసాను ఇట్లా అంటే, మరి ఏంది భయ అని ఎట్లా అని మాకు టార్గెట్ ఇచ్చిన మేము చేస్తున్నామని అంటూ ఉన్నారు. మేము ఇదేమి నెత్తి కొట్టుకోవాలన్నా ఈ విషయంలో మేము ఇక. దయచేసి ఈ బాధలన్నీ మధ్యతరగతి వాడి మీదనే పడుతున్నాయి. ఒక ఆటో వాడు రోజంతా అనుకుంటే కనీసం 500 కూడా వస్తలేవు. అలాంటి సందర్భంలో వాళ్ళ మీద విపరీతంగా చాలన్లు వేస్తూ ఉన్నారు. ఎలాంటి దిక్కుదోచలేని పరిస్థితిలో ఉన్నారు ఆటో వాళ్ళు. దయచేసి దీని గురించి కూడా ఆలోచించుకోవాలి. చాలన్లని తగ్గించి మరి ఆ పర్సంటేజ్ ఏదో చేసి దాన్ని క్లియర్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఆ ఫ్రీ బస్సు వల్ల ఆటో నడుపుకునే బిడ్డలకు చాలామందికి ఎఫెక్ట్ పడింది. దానితో పాటు మీరు ఏదైతే అకౌంట్ కావాలని చెప్పిండ్రో, మీరు కూడా రాజకీయాలకు వచ్చే ముందు ప్రజలకు అకౌంట్ ఇవ్వండి. ఇది ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రోడ్డు బాగాలేదో అక్కడ రోడ్డుకి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని ఫోటో తీసి డైరెక్ట్ దీనికి ఎంత ఖర్చు అవుతుందో దానికి చాలన్ వేయాలి. ఆ చాలన్ ఎట్లా చేయాలంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్ అమౌంట్ కట్ అయ్యేటట్టు అక్కడ ప్రయత్నం చేయాలి. ఈ రకంగా చేస్తే ఆయనకు కూడా భయం ఉంటుంది. అరే బాబు, ఆ రోడ్డు వంచి చేయకపోతే నా అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ అవుతుందిరా భయ్ అని చెప్పేసి ఆయన పనిచేస్తాడు. దయచేసి దీన్ని కూడా ఈ రకంగా కూడా డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా, మాకు కూడా బాధ్యత ఉంటుంది. అవును, రోడ్డు బాగాలేదు కాబట్టి మేము ఫోటో తీసినా డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి గారి అకౌంట్లోకి వెళ్ళి కట్ కావాలని చెప్పేసి మాకు కూడా బాధ్యత ఉంటుంది. దయచేసి దీన్ని కూడా గమనించాలి. మీరు మాత్రం మేము మైండ్ వాడడం కాదు, మేము కూడా వాడాల్సింది వస్తుంది ఇప్పుడు. దయచేసి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణలో ఎన్నో చోట్ల రోడ్లు బాగలేవు, ఎన్ని యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క పనులు కూడా మీ ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే వస్తున్నారో మీరు కూడా వచ్చేటప్పుడు డైరెక్ట్ ప్రజలకు అకౌంట్లు లింక్ చేసి, మరి ఎక్కడైతే రోడ్డు బాగాలేదో, ఎక్కడైతే మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఫెయిల్ అయినాయో, మీరు 420 ఎక్కడైతే హామీలు ఇవ్వాయో, ఇలాంటి హామీలు ఎక్కడైతే నెరవేర్చుకుని ఉన్నారో వాటికి ఎంతైతే ఖర్చు అవుతుందో డైరెక్ట్ మీ అకౌంట్లలో, మీ సొంత అకౌంట్లోకి వెళ్ళి, అది కూడా గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళి కాకుండా మీ అకౌంట్లోకి వెళ్ళి కట్ అయ్యేటట్టు చేస్తే మేము చేసి కూడా మేము చేస్తాం. దీన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటా ఉన్నాము. నేను మీ నవపేరు శ్రీకాంత్ ముదిరాజు.